ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతారు, భగవాన్, నేను ఎప్పుడు ఇప్పుడే ఉంటే మరి నాకెందుకు తెలియటం లేదు అంటారు. అప్పుడు భగవాన్ చెప్తారు ఇలా, అదే అసలు సంగతి. అది తెలియటం లేదని అనేది ఎవరు? అసలు నేను అంటుందా లేకపోతే నకిలీ నేను అంటుందా? అంటే అసలు నేను అంటుందా నకిలీ నేను అంటుందా? నకిలీ నేనని తెలుసుకుంటావు. ఈ నకిలీ నేనే ఆటంకము. అసలైన నేను బయటపడాలంటే దానిని తొలగించాలి. నాకు సాక్షాత్కారం కాలేదు అన్న భావమే సాక్షాత్కారానికి అవరోధం అంటారు. అది సాక్షాత్కారం అయ్యే ఉంది, ఇంకా సాక్షాత్కారం అవ్వాల్సింది ఏమీ లేదు అంటారు భగవాన్ రమణులు. అట్లాగే అయితే కొత్తగా సాక్షాత్కారం అవ్వవలసి వస్తుంది. ఇప్పటి వరకు అది లేకపోతే ఇక ముందెప్పుడో ఉండాలన్నమాట. పుట్టిందేదో చావక మానదు. సాక్షాత్కారం నిత్యం కాకపోతే దానిని పొందటంలో పెద్ద ప్రయోజనమేమీ లేదు. కాబట్టి మనం పొందగోరేదేదో కొత్తగా సంభవించేది కాదు, అది నిత్యమైనదే. ఎటొచ్చి ఇప్పుడున్న అడ్డంకుల వల్ల అది తెలియటం లేదు. మనం అన్వేషించేది అదే. మనం చేయవలసిందల్లా ఈ అడ్డంకులని తొలగించుకోవటమే. ఈ అవిద్యని అధిగమించు, అంతా బాగుంటుంది. నేను అనే భావమే ఈ అవిద్య. అంటే ఈ నేను అంటే ఈ దేహము అన్న భావనే ఈ అజ్ఞానం. దాని మూలమేదో కనుక్కో, అది మాయమవుతుంది. ఈ నేను అనే భావం భూతం వంటిది అంటారు భగవాన్ రమణులు. దానిని పట్టుకోలేం, కానీ శరీరంతో పాటే లేస్తుంది, ఉంటుంది, దానితో పాటే పోతుంది. ఈ శరీరం ఉందనే స్మారకమే తప్పు నేను. ఆ ఎరుకను పోగొట్టుకో. నేను యొక్క మూలాన్ని తెలుసుకోవటం వల్ల అది సాధ్యమవుతుంది. నేనున్నానని దేహం అనదు, నేనున్నానని ప్రపంచము అనదు. ఈ శరీరమే నేను అనేది నువ్వే. ఈ నేను ఎవరో తెలుసుకో, దాని మూలాన్ని వెతుకు, అది మాయమైపోతుంది అంటారు భగవాన్ రమణులు. ఇక్కడ భగవాను అదే చెప్తారు, ఈ నేను అనే భావానికి మూలాన్ని అన్వేషించు. చేయవలసిందల్లా అదే. నేను అనే భావం వల్లే విశ్వమంతా ఉంది. అది పోతే వ్యాకులత కూడా పోతుంది. నేను అనే తప్పుడు భావన దాని మూలాన్ని కనుక్కోవటం వల్లనే పోతుంది. మనస్సుని అదుపులో పెట్టడం ఎట్లా అని అడుగుతూ ఉంటారు. వీరికి నా సమాధానం ఒక్కటే. అది ఏంటంటే, ఆ మనస్సుని నాకు చూపండి, ఏమి చెయ్యాలో తరువాత తెలుస్తుంది అంటారు భగవాన్ రమణులు. ఆలోచనల యొక్క సమూహమే మనస్సు అంటే. ఇదే అసలు విషయం. దానిని మాయం చేయాలన్న భావంతో కానీ కోరికతో కానీ ఎట్లా చేయగలుగుతావు? నీ భావాలు కోరికలు మనస్సులోని భాగాలే. కొత్త ఆలోచనలు వస్తున్న కొద్దీ మనస్సు పుష్టి నొందుతుంది. కాబట్టి మనస్సుతోనే మనస్సుని ధ్వంసం చేయబూనటం అవివేకం. దాని మూలమేదో కనుక్కొని దానిని అంటిపెట్టుకొని ఉండటమే మార్గం అంటారు రమణులు. అప్పుడు తనంతట తానే మనస్సు మాయమైపోతుంది. చిత్తవృత్తి నిరోధాన్ని అంటే మనస్సు యొక్క కలాపాలని అదుపులో పెట్టడం యోగం బోధిస్తుంది. నేను మాత్రం ఆత్మవిచారాన్ని, ఇదే ఆచరణీయమైన పద్ధతి అంటారు. చిత్తవృత్తి నిరోధం నిద్ర వల్లో అపస్మారకంలో పడటం వల్ల ఉపవాసం ఉండటం వల్ల సాధ్యమే. ఆ అవస్థ దాటగానే భావాలు మళ్ళీ ఉదయిస్తాయి. దానివల్ల ప్రయోజనం ఏమిటి? మత్తెక్కినప్పుడు ప్రశాంతత ఉంటుంది, వ్యాకులత ఉండదు. మత్తుపోగానే వ్యాకులతో పాటు మళ్ళీ వస్తుంది. కాబట్టి నిరోధం వృధా. అది శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేదు అంటారు భగవాన్ రమణులు. కాబట్టి ఫలితం శాశ్వతంగా ఎట్లా అవుతుంది?
దుఃఖానికి మూలాన్ని తెలుసుకోవటం వల్ల దుఃఖం వస్తుజాలాన్ని లేక ఇతర విషయాలని చూడటం వల్ల కలుగుతుంది. అవి లేకపోతే వాటిని అనుసరించి వచ్చే భావాలు ఉండవు. అందువల్ల దుఃఖం తుడిచిపెట్టుకుపోతుంది. వస్తువులు లేకుండా ఎట్లా పోతాయన్నది తరువాత ప్రశ్న. వస్తువులన్నీ మనస్సుచే సృష్టింపబడేవే. శృతులన్నీ వాటికి నికరమైన అస్తిత్వము లేదు. ఈ విషయాన్ని పరిశోధించి ఇందులోని సత్యాన్ని గ్రహించు. దీనివల్ల తెలిసేదిదే, బయటి ప్రపంచం అంతరంగపు చైతన్యంలోనే ఉన్నదని, ఆత్మ ఒక్కటే సత్యం, అదే అంతటా వ్యాపించి ఉంది, అదే ప్రపంచాన్ని కప్పివేసేది కూడా. ఈ ద్వయీభావము ఉండనందువల్ల నీ ప్రశాంతతను భంగం చేయటానికి భావాలు ఉదయించవు. అదే ఆత్మని గ్రహించటం అంటే. ఆత్మ నిత్యము, సాక్షాత్కారము అంతే. నిన్ను కలవరపరిచే భావం రాగానే ఆత్మని ఆశ్రయించటమే అభ్యాసం అంటే. అది ఏకాగ్రత కాదు, మనస్సు ధ్వంసం చేయటం కాదు, ఆత్మలో విలీనమవటమే అంటారు భగవాన్ రమణుడు. అలాగే ఒక భక్తుడు నేను అనే భావము ఉదయిస్తుంది నాలో, కానీ ఆత్మ ఎరుక కాదు నాకు అంటారు. అప్పుడు రమణులు ఇలా చెప్తారు, ఇవన్నీ మానసిక భావనలే. నువ్వు నేను అనే తప్పు భావంతో తాదాప్యము చెంది ఉన్నావు. అదే అహం వృత్తి. ఇది లేస్తూ పడుతూ ఉంటుంది. అసలైన ఆత్మ దీనికి అతీతం. నీ ఉనికి నిలిచిపోవటమంటూ ఏమీ ఉండదు. నిద్రపోయిన నీవే ఇప్పుడు మెలకువగా ఉన్నావు. నిద్రలో నీకు విచారం లేదు, ఇప్పుడు ఉంది. ఈ రకమైన అనుభవం దేనివల్ల కలిగింది? నిద్రలో నేను అనే భావం లేదు, కానీ ఇప్పుడు ఉంది. అసలైన నేను తెలిసి రావటం లేదు. నకిలీ నేను మాత్రం అటూ ఇటూ తిరుగుతుంది. ఈ నకిలీ నేనే నీ అసలైన జ్ఞానానికి ఆటంకం. ఇది ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలించు. మాయమవుతుంది. అప్పుడు నీ నిజస్థితిలో కేవల స్థితిలో ఉంటావు అంటారు భగవాన్ రమణులు. అలాగే ప్రశాంతత అనేది కూడా నీ సహజ స్థితి అంటారు భగవాన్ రమణులు. ఆ సహజ స్థితికి ఆటంకం కలిగించేది మనస్సే. నాకు ప్రశాంతత అనుభవంలోకి రావటం లేదని అంటే దాని అర్థం నీ విచారణ అంతా మనస్సులోనే సాగుతుందని. మనస్సంటే ఏమిటో పరిశోధన చెయ్యి. అది మాయమైపోతుంది. ఆలోచనే మనస్సంటే, వేరే మనస్సంటూ ఏమీ లేదు. అయినా ఆలోచన వస్తూ ఉండటం వల్ల అది ఎక్కడో పుడుతుందని అనుకొని దానికి మనస్సని పేరు పెడతావు. అదేమిటో పరిశోధన చేస్తే మనస్సంటూ ఏమీ లేదని తెలుస్తుంది. శాశ్వతమైన శాంతిని గ్రహిస్తావు. కాబట్టి నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే, నేను అనే సత్యాన్నే. అహంకారము అంతర్ధానమవటమే సత్యమంటే. అహంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దానిని ధ్వంసం చెయ్యి. అప్పుడు అస్తిత్వమే లేని అహంకారం తనంతట తానే మాయమవుతుంది. సత్యం ప్రకాశిస్తుంది. ఇదే సూటి అయిన మార్గం. ఇతర మార్గాలన్నీ అహంకారాన్ని అట్లాగే ఉంచుతాయి. వాటిలో ఎన్నో సందేహాలు ఉదయిస్తూనే ఉంటాయి. నేనెవర్ని అనేది ఆఖరి ప్రశ్నగా మిగిలిపోతుంది. అప్పుడు దాని సంగతి చూడాలి. కానీ ఈ పద్ధతిలో ఆ ఆఖరి ప్రశ్న ఒకే ఒక ప్రశ్న. దానిని ఆరంభంలోనే లేవనెత్తుతాం. ఈ అన్వేషణకి ఏ సాధన అక్కరలేదు. మనమే సత్యస్వరూపులం. కానీ ఆ సత్యాన్నే వెతుక్కుంటూ ఉంటాం. అంతకన్నా ఆశ్చర్యపడవలసిందేమిటి? మన సత్యాన్ని ఏదో దాచేస్తుందని, దానిని ధ్వంసం చేస్తేనే కానీ సత్యం దొరకదని అనుకుంటాం. ఇదెంతో హాస్యాస్పదం. దీనికై నువ్వు చేసిన ప్రయత్నాలన్నిటినీ తలుచుకొని నవ్వుకునే రోజు ఎప్పుడో వస్తుంది.
నువ్వు అట్లా నవ్వుకోవలసిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది అంటారు భగవాన్ రమణులు. కాబట్టి ఇక్కడ ఎంత విచారణ చేసినా ఈ జీవుడు ఏ మార్గాన్ని ఎంచుకున్నా, నేనెవరన్నా విచారణ చేసినా, ఏ రాజయోగ మార్గమైనా, ఏ ధ్యాన మార్గమైనా, ఏ భక్తి మార్గమైనా, ఏ విచారణ మార్గమైనా వీడు ఎన్ని చేసినా ఇవన్నీ ఆత్మసాక్షాత్కారానికి దారి తీయవు. కేవలము నిశ్చల స్థితికి మటుకు ఆ జీవుణ్ణి తీసుకురాగలవు. అది కూడా వాడి తెచ్చుకున్న ఆ పిడికడు ప్రారంధంలో ఉంటే ఆ జీవుడు ఆ గేట్వే, ఆ నిశ్చల స్థితికి మటుకు రాగలడు. అంతకు మించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేడు. అంటే ఒక వ్యక్తి భావన నిలుపుకొని ఆత్మని పొందలేము. అంటే ఇక్కడ పొందలేము అంటే ఆ దేహాత్మ బుద్ధితో ఆత్మగా నిలవలేడు, ఆత్మలో సంసితం కాలేడు. ఎప్పుడైతే ఈ జీవుడు నిశ్చల స్థితికి వరకు ఆ మనస్సుని తీసుకురాగలిగితే అటువంటి ప్రశాంత మనస్సులో, అటువంటి కల్మషం లేని మనస్సులో, అటువంటి నిశ్చలమైన మనస్సులో ఆ ఆత్మ అక్కడ తనకు తానుగా వ్యక్తమవుతుంది, తనకు తానుగా నీ స్వరూపంగా అక్కడ ప్రకటించబడుతుంది. ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని, అంటే నేను అనే నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఆ మూల తలంపు ఉందో అది లేనిది లేనట్లుగా తొలగిపోతుంది. అంటే ఆ భ్రాంతి తొలగిపోతుంది, ఆ అజ్ఞానము తొలగిపోతుంది, అవిద్య తొలగిపోతుంది. ఇప్పుడు అక్కడ మిగిలి ప్రకాశించేది స్వయం ప్రకాశమైన ఆత్మ. అది నీ స్వరూపంగా ప్రకటింపబడుతుంది. సూర్యప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో అవిద్యకు కానీ, అజ్ఞానానికి కానీ, ఈ జీవభావనకు కానీ చోటు లేదు, అక్కడ నిలవలేదు. ఈ జీవుడు వ్యక్తిత్వంతో అక్కడ నిలవలేడు. కాబట్టి అనుభవం ఎవరికయ్యా అంటే ఆత్మానుభవం కేవలం ఆత్మకే కానీ జీవుడికి కాదు. ఎందుకంటే ఆత్మ అనుభవంలో జీవభావన ఉండదు. కాబట్టి కేవలము ఆ ఆత్మ అనుగ్రహంతో, ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఈ జీవభావన తొలగిపోతుంది. ఇక్కడ అనుగ్రహం అన్నా ఆత్మన్నా ఒక్కటే. ఆత్మ వ్యక్తమవటం అంటే అనుగ్రహము వ్యక్తమవటమే. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.